హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దత్తు. హర్ముజ్ జలసంధి పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న వేళ అందరి చూపు ఈ జలసంధి పైనే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఇరాన్ కంట్రోల్‌లో జలసంధి ఉంది. ప్రపంచంలో ఉన్న నేటో దేశాలు గానీ, అమెరికా గానీ, ఇతర ఏ దేశాలైనా ప్రస్తుతానికి ఈ జలసంధిని మరి తెరవలేకపోతున్నాయి. సో, ఈ జలసంధి అనేది కేవలం 200 అడుగుల లోతులో మాత్రమే ఉంటుంది. సో, అంత తక్కువ లోతుంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఏ షిప్ వెళ్ళాలన్నా, ఈ వాణిజ్య నౌకలు వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఈ ఇరాన్ సైడ్ నుంచే వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి, అక్కడ కొన్ని సీ మైన్స్ ఉంటాయి. సో, చిన్న చిన్న లాంచర్స్ ద్వారా ఎక్కడ పడితే అక్కడ డ్రోన్‌ల ద్వారా మరి అటాక్ చేసే అవకాశం ఉంది. సో, ఇప్పటి వరకు సుమారు 1000కి పైగా నౌకలు ఎక్కడివక్కడ ఆగిపోయినట్లు సమాచారం. సో, ప్రపంచంలో మాకు కావాలని ఇబ్బంది పెట్టారు కాబట్టి, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు మేము కూడా ఇబ్బంది పెడతాము. సో, ఇప్పుడు మా ఒక్క సమస్య అనేది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల సమస్యగా మారాలని జెప్పేసి అంటుంది. ఎందుకంటే, ఇక్కడ ఇరాన్ కావాలని ముందుగా అటాక్ జేయలేదు. ఇజ్రాయెల్, అమెరికానే ముందుగా అటాక్ జేసి యుద్ధంలోకి లాగడం జరిగింది. కేవలం న్యూక్స్ ఉన్నాయన్నటువంటి ఒక ఉద్దేశంతోనే మరి దాని మీద దాడి చేశామని వాళ్ళు చెప్తున్నారు. మరి గతంలో 12 డేస్ వార్‌లో గూడా మరి అమెరికా ఇదే మాట చెప్పింది. ఏమని? ఆల్రెడీ మేము ధ్వంసం చేసేసాం. ఇక వాళ్ళ దగ్గర న్యూక్స్ లేవు అని జెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇప్పుడెందుకు మళ్ళీ దాడి చేశారు మరి? సో, ఇక్కడ మనం తీవ్రంగా గమనిస్తే అమెరికా ప్రతీదీ తన కంట్రోల్‌లో ఉండాలని కోరుకుంటుంది. అందుకే అమెరికా దేశంతో మిత్రదేశం అంటే ఈ అమెరికాతో ఏ దేశంకైనా శత్రుత్వం ఉంటే అంతకంటే ప్రమాదం మిత్రులకే ఉంటుంది. ఇక్కడ అమెరికా అనుసరిస్తున్న పాలసీ సామ్రాజ్యవాదం, ఎక్స్‌పాన్షన్ అంటే తన యొక్క అహంకార పూరిత ధోరణితో మరి వ్యవహరిస్తూ ఉంటుంది. సో, అందుకని దీనికో సొల్యూషన్‌గా ఏం చేస్తుందంటే, ఇక్కడి నుంచి ప్రయాణించేటువంటి ఏ నౌక అయినా, ఏ ఓడైనా తప్పకుండా మాకు టాక్స్ కట్టాలి. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటే టోల్ టాక్స్ కట్టాల్సి ఉంటుంది. సో, అట్లా మా హర్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించే ప్రతి ఓడ కూడా మాకు టాక్స్ కట్టాలి. మాకు పరిమితులు లేకుండా ఏ దేశం కూడా మాకు ఎటువంటి ఆంక్షలు విధించకూడదు. ఒకవేళ అలాంటి ఆంక్షలు విధించే అవకాశం ఉంటే మా ఏరియా నుండి వాళ్ళ యొక్క షిప్‌లు, ఓడలు మేము తీసుకెళ్ళనివ్వము అని జెప్పేసి అంటుంది. సో, ఒకవేళ అంతిమంగా యుద్ధం పూర్తయిన తర్వాత డెఫినిట్‌గా ఈ టోల్ టాక్స్ కట్టిన తర్వాతనే ఇక్కడి నుంచి నౌకలు బయలుదేరాల్సి ఉంటుంది. సో, ఆ విధంగా వేరే ఆల్టర్‌నేటివ్ గూడా చూసుకుందామంటే వేరే ఏమి లేవు. సో, ఇది పరిస్థితి. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మరి పార్లమెంట్ సభ్యులందరూ గూడా అందరూ కలిసి ఒక బిల్లు తీసుకొచ్చి, దానికి కార్యరూపం దాల్చి, ఇక్కడి నుంచి వెళ్ళే సందర్భంలో ఏ నౌక వెళ్ళినా టాక్స్ కట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో, ఇది పరిస్థితి. సో, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.